హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన తెలుగు వారి కోసం మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి రైల్వేలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. జస్ట్ ఈ రోజే రిలీజ్ అయింది, ఇంకా ఎవరికి తెలియదు నోటిఫికేషన్. డైరెక్ట్గా మీకు సర్టిఫికేట్ని వెరిఫికేషన్ చేసి జాబ్స్ ఇస్తున్నారు. ఎటువంటి రిటర్న్ టెస్ట్ ఉండదు అండ్ ఎటువంటి ఫీజు కూడా లేదు. ఇందులో మనకి ఓన్లీ 10th పాస్ అయిన వాళ్ళకు కూడా జాబ్స్ అయితే ఉన్నాయి. అండ్ మనకి ఇంకా డిగ్రీ వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి, బీటెక్ వాళ్ళకి, ఐటీఐ పాస్ అయిన వాళ్ళకి కూడా సపరేట్గా వేకెన్సీస్ ఉన్నాయి. మంచి సాలరీస్ అయితే ఇస్తున్నారు. 18 నుంచి 50 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ. మీకు అన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరికీ తెలియదు నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే వీడియో చేస్తాను. తప్పనిసరిగా లైక్ చేసి ఎక్కువ మెంబర్స్కి వీడియోని అయితే షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వేస్, బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి మన యాప్లో అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం మీకు 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తాము. మీకు కాంబో కోర్స్ పైన మాత్రం కేవలం 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. డెమో వీడియోస్ ఒకసారి వినండి. అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే సెంటర్లో పనిచేస్తున్న కొన్కన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి ఇది లేటెస్ట్ నోటిఫికేషన్ అనమాట. మీరు ఇక్కడ డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో June 1st అంటే మనకి నిన్న నైట్ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి పోస్టింగ్ కూడా మనకి విశాఖపట్నంలో అయితే ఇస్తున్నారు. మనకి వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి సెలెక్ట్ అయిన వాళ్ళకి పోస్ట్ల వారిగా మీకు అక్కడ వచ్చినటువంటి లొకేషన్ని బట్టి మీకు సాలరీస్ అయితే ఉంటాయన్నమాట. అండ్ ఈ వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇంకా మీకు చాలా రకాల అదర్ అలవెన్సెస్ అండ్ ఫెసిలిటీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయట్లేదు, డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇక్కడ ఇంటర్వ్యూ డేట్స్ని కూడా ఇక్కడ ఇచ్చారు, చూడండి జాగ్రత్తగా. సో మనకి ఇంటర్వ్యూ వచ్చేసి ఎప్పటి నుంచి ఉంటాయంటే 22nd June రోజు అండ్ 23rd June రోజు మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం లొకేషన్లో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, వేగాన్ రిపేర్ వర్క్షాప్, ఆటోనగర్, వడ్లపూడి, గాజువాక ఈ లొకేషన్లో మీకు డైరెక్ట్గా ఈ పర్టికులర్ డేట్స్లో మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసేసి వేకెన్సీస్కి అయితే సెలక్షన్ అనేది చేయబోతున్నారు. ఇక్కడ మీకు డేట్స్ కూడా ఇచ్చారు వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళడానికి. మనకి ఇక్కడ కంప్లీట్గా టైమింగ్స్ కూడా మెన్షన్ చేశారు. మార్నింగ్ 9 AM నుంచి 12 PM మధ్యలో మీకు ఇంటర్వ్యూస్ అయితే పెట్టబోతున్నారు. మీరు మార్నింగ్ 9 AM కంటే ముందే అక్కడ ఉండడానికి అయితే ట్రై చేయండి. ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయంటే ప్రాజెక్ట్ ఇంజనీర్ లేదా ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్, యార్డ్ ఆపరేషన్స్ సూపర్వైజర్, షట్టింగ్ ఆపరేటర్, టెక్నీషియన్ లేదా మెకానికల్ టెక్నీషియన్స్కి సంబంధించిన మనకి వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి సో డైరెక్ట్గా మీకు ఎటువంటి రిటర్న్ టెస్ట్ లేకుండానే డైరెక్ట్ మీకు ఇంటర్వ్యూ చేసి ఒక వేకెన్సీస్కి సెలక్షన్ చేస్తున్నారు. మీకు పోస్టింగ్ వచ్చేసి July 1st వీక్లోనే మీకు పోస్టింగ్ అనేది ఇచ్చే అవకాశం అనేది ఉంది. సో ఎవరైతే రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నారో మీకు ఇదే నోటిఫికేషన్లో మీకు వాళ్ళ అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. అది మీరు ఫిల్ చేసి వాళ్ళకి డైరెక్ట్గా ఆ లొకేషన్కి మీరు తీసుకుని వెళ్తే సరిపోతుంది. సెలక్షన్ ప్రాసెస్లో మాత్రం మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు, లేదంటే మీకు గ్రూప్ డిస్కషన్ కూడా కండక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళే కాదు తెలంగాణ వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో అప్లికేషన్ ఫార్మాట్ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో 6th పేజీలో అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ అప్లికేషన్ పేజ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. అప్లికేషన్ ఫార్మాట్ అని చెప్పేసి ఉంది కదా, సో ఈ అప్లికేషన్ ఫార్మాట్ అనేది మీరు ప్రింట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఫోటో అనేది మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది కదా, అది ఇక్కడ అతికించేసి దీనిపైన మీరు సిగ్నేచర్ అనేది చేయాలి. చేసేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఇక్కడ మీ యొక్క పోస్ట్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మీ యొక్క నేమ్ అండ్ ఫాదర్ నేము, మీ పోస్టల్ అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, ఇలా కంప్లీట్గా వాళ్ళు ఏదైతే బేసిక్ డీటెయిల్స్ అడిగారో ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ అప్లికేషన్ ఫామ్లో మీరు ఫిల్ చేసేసి డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూ లొకేషన్కి మీరు తీసుకుని వెళ్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ కూడా మీరు పోస్ట్లో పంపించడం అలా ఏమీ చేయాల్సినటువంటి పని లేదు. డైరెక్ట్గా మీరు వాకిన్ ఇంటర్వ్యూకి తీసుకుని వెళ్తే సరిపోతుంది. ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీస్ పైన మీ సిగ్నేచర్ చేసుకొని
మీరు అన్నీ కూడా ఫోటోగ్రాఫ్స్ అన్నీ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు క్యాస్ట్ అన్ని జిరాక్స్ కాపీస్ అండ్ ఒరిజినల్స్ అన్నీ కూడా మీరు ఇంటర్వ్యూకి అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి ఏ పోస్ట్కి ఎవరు ఎలిజిబుల్, దానికి సంబంధించి ఏజ్ ఎంత ఉండాలి అండ్ క్వాలిఫికేషన్స్ ఏంటి ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చారు. మీకు 1 by 1 క్లియర్గా చెప్తాను. సో మీరు వీడియో కంప్లీట్గా చూస్తే క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఫస్ట్ మనకి ఇక్కడ 10th క్లాస్ అర్హతతో అప్లై చేస్తున్న జాబ్స్ అయితే చూద్దాము. షంటింగ్ ఆపరేటర్ అని చెప్పేసి ఇక్కడ వేకెన్సీ ఉంది. ఈ యొక్క షంటింగ్ ఆపరేటర్కి సంబంధించి వేకెన్సీకి మినిమం క్వాలిఫికేషన్ చూడండి 10th పాస్ అనేది కంపల్సరీ అంట. అండ్ ఏజ్ వచ్చేసి 50 years లోపు ఏజ్ ఉండాలి. మీకు పోస్టింగ్ వచ్చేసి విశాఖపట్నంలోనే మీకు ఈ యొక్క పోస్టింగ్ అనేది ఇస్తారంట. అండ్ దీనికి సంబంధించి మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే షంటింగ్ యాక్టివిటీ అండ్ అసోసియేటెడ్ యాక్టివిటీస్ ఎట్ వర్క్షాప్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీకు షంటింగ్ ఆపరేటర్కి సంబంధించి వర్క్ ఏదైతే ఉంటుందో ఆ వర్క్ అనేది అసైన్ చేస్తారు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి ఈ షంటింగ్ ఆపరేటర్కి సంబంధించి వేకెన్సీకి మీకు కంపల్సరీగా మినిమం 1 year ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అది ఏ విభాగంలో అంటే యార్డ్ ఆపరేషన్స్ కానీ, షంటింగ్కి సంబంధించి రైల్వే సైడింగ్ లేదా పవర్ ప్లాంట్, సిమెంట్ ఇండస్ట్రీలో పనిచేసిన ఏదైనా ఇతర ఇండస్ట్రియల్ ఈవెంట్కి సంబంధించి వాటిలో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఎలిజిబుల్ అని చెప్పేసి ఇచ్చారు. అలాగే మనకి ఇదే నోటిఫికేషన్లో మీరు నార్మల్గా ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకంటే బీటెక్ కానీ నార్మల్గా డిగ్రీ చేసిన వాళ్ళకి ఇక్కడ యార్డ్ ఆపరేషన్స్ సూపర్వైజర్ అని చెప్పేసి ఇక్కడ వేకెన్సీ ఉంది. సో దీనికి కూడా పోస్టింగ్ విశాఖపట్నంలో ఉంటుంది. 55 years లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ దీనికి కూడా మనకి పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు 1 year. ఏ విభాగంలో అంటే ఇక్కడ ఎనీ ఇండస్ట్రీ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీకు ఏ ఇండస్ట్రీలో 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఈ రిక్రూట్మెంట్కి అయితే మీరు వెళ్ళొచ్చు. అంటే మీకు నార్మల్గా ఇక్కడ యార్డ్ ఆపరేషన్స్ కానీ, షంటింగ్ ఇన్ ఎనీ అదర్ సైడ్ పవర్ ప్లాంట్ కానీ, సిమెంట్ ఇండస్ట్రీ ఇలా ఏదైనా పర్వాలేదు, మీకు ఏదైనా డిపార్ట్మెంట్లో ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి యార్డ్ ఆపరేషన్ సూపర్వైజర్కి మీరు అక్కడ అప్లికేషన్ అనేది పంపవచ్చు అనమాట, డైరెక్ట్గా వెళ్ళొచ్చు. అలాగే ఇదే నోటిఫికేషన్లో ఇంకా టెక్నీషియన్స్కి సంబంధించి ఎలక్ట్రికల్ విభాగంలో ఎవరైతే ఐటీఐ అనేది చేస్తున్నారో వాళ్ళకి ఇక్కడ వేకెన్సీ ఉంది. సో దీనికి 50 years లోపు ఏజ్ ఉండాలి. విశాఖపట్నంలోనే మీకు పోస్టింగ్ ఉంటుంది. 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఎలక్ట్రికల్ సిస్టమ్స్కి సంబంధించి రిపేర్ ఆర్ మెయింటెనెన్స్లో మీకు ఉండాలి అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. అలాగే మనకి ఇంకా టెక్నీషియన్ మెకానికల్ విభాగంలో కూడా వేకెన్సీ ఉంది. దీనికి కూడా ఐటీఐ అనేది ఎలిజిబుల్ అనమాట. సో ఇంకా మనకి ప్రాజెక్ట్ ఇంజనీర్ లేదా ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్కి సంబంధించి విభాగంలో ఎవరైతే బీటెక్ కానీ లేదంటే డిప్లొమా అనేది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ క్లోజ్లీ రిలేటెడ్ సబ్ స్ట్రీమ్స్లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఎలిజిబుల్. దీనికి కాకపోతే మీకు 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది రిపేర్ లేదా మెయింటెనెన్స్కి సంబంధించి వాటిలో ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఇండస్ట్రీకి సంబంధించి వాటిలో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని చెప్పేసి అయితే ఇచ్చారు. అలాగే ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎంఐ&పికి సంబంధించేమో మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు, లేదంటే ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ వాళ్ళు, ఆటోమొబైల్ వాళ్ళు, మ్యానుఫ్యాక్చరింగ్, మెకాట్రానిక్, మెటీరియల్ సైన్సెస్, మెటలాజికల్ ఈ యొక్క విభాగాల్లో బీటెక్ కానీ డిప్లొమా కానీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. మీకు కంపల్సరీగా 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అంటే 55 years లోపు ఏజ్ ఇచ్చారు. మీకు వైజాగ్లోనే పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. ఇక్కడ మీకు ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఇచ్చారో ఇది మీరు ప్రింట్ తీసుకొని సో ఇది మీరు కంప్లీట్గా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మీరు డైరెక్ట్గా అక్కడ ఇచ్చినటువంటి లొకేషన్కి మీరు వెళ్తే సరిపోతుందన్నమాట. మీరు పోస్ట్ చేయాల్సినటువంటి పని లేదు, మీరు అక్కడ డైరెక్ట్గా కొరియర్ చేయాల్సినటువంటి కూడా పని లేదనమాట. డైరెక్ట్గా మీరు ఆ లొకేషన్కి వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది. వేకెన్సీస్ ఇక్కడ డీటెయిల్స్ కూడా ఇచ్చారు నోటిఫికేషన్లో. సో మనకి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ చూసినట్లయితే టోటల్గా 36 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మనకి ప్రాజెక్ట్ ఇంజనీర్కి సంబంధించి ఈచ్ 1 పోస్ట్ ఉంది. టెక్నీషియన్స్కి సంబంధించి మెకానికల్లో 5 ఉన్నాయి, ఎలక్ట్రికల్లో 16 ఉన్నాయి, షంటింగ్ ఆపరేటర్ ఏమో 12 ఉన్నాయి, యార్డ్ ఆపరేషన్స్ వచ్చేసి 1 వేకెన్సీ ఉంది. దీనికి సాలరీస్ వచ్చేసి ఇక్కడ మనకి పోస్టుల వారికి అయితే ఇచ్చారు. సో ఇక్కడ ప్రాజెక్ట్ ఇంజనీర్స్ పొజిషన్స్కి ఏమో 50,000కి పైగా సాలరీ ఉంటుంది. యార్డ్ ఆపరేషన్ సూపర్వైజర్కి కూడా సేమ్ సాలరీ. టెక్నీషియన్స్ మెకానికల్కి సంబంధించి ఈ యొక్క వేకెన్సీస్కి మీకు 27,000కి పైగా. షంటింగ్ ఆపరేటర్ 10th అర్హతతో పోస్టులకేమో 25,700. ఈ విధంగా మీకు పోస్టుల వారీగా సాలరీస్ అయితే ఇచ్చారు. జాబ్స్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఒక ఫామ్ ప్రింట్ తీసుకొని అందులో మీ డీటెయిల్స్ ఫిల్ చేసి మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా పట్టుకొని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. ఏమైనా డౌట్స్ ఉంటే జాబ్స్ గురించి నాకు కామెంట్లో అయితే అడగండి. ఇది మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. వాళ్ళ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మీకు ఈ కాంట్రాక్చువల్ పీరియడ్ అనేది ఉంటుంది. ఫర్దర్గా వాళ్ళ ఎక్స్టెన్షన్ చేయాలనుకుంటే కూడా చేస్తారనమాట. సో మనకి ఇది పర్మనెంట్ అయితే కాదు, కాకపోతే మనకి కొంకన్ రైల్వే నుంచి కానీ ఇంకా ఇతర సంస్థల నుంచి మీకు పర్మనెంట్ జాబ్స్ పడ్డప్పుడు
డెఫినెట్గా ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఫీజు అయితే లేదు కాబట్టి చెప్తున్నాను. ఏమైనా డౌట్ ఉంటే జాబ్స్ గురించి నాకు కామెంట్లో కానీ తప్పనిసరిగా లైక్ చేసి ఎక్కువ మెంబర్స్కి అయితే షేర్ చేయడం అయితే మర్చిపోద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.